పులిహోర తయారీకి ముందుగా తయారు చేసుకున్న అన్నాన్ని పొడి చేసి ఉంచుకోవాలి. తరువాత కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని అందులోకి కొన్ని వేరుశనగ విత్తనాలను వేగనివ్వాలి. కాసేపు వేగనిచ్చాక అందులోకి పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేసి దాన్ని బాగా కలియతిప్పాలి. దాని తర్వాత ఎంటీఆర్ పులిహోర పౌడర్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని దాంట్లో వేయాలి. వేసిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని దాంట్లో వేసి బాగా కలిగి తిప్పాలి. ఇంతేనండి పులిహోర తయారీ. మనకు మార్కెట్లో దొరికే పులిహోర ప్యాకెట్ని ఆయిల్లో వేస్తే పులిహోర తయారైపోతుంది. దీనికోసం పెద్దగా శ్రమించవలసిన అవసరం లేదు. దయచేసి గమనించగలరు, ఇది ఓన్లీ బ్యాచిలర్స్కి మాత్రమే. ఇంట్లో ఆడవాళ్ళు తయారు చేసే పులిహోర విధానం వేరే రకంగా ఉండవచ్చు, గమనించగలరు.